ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొక్కలకి నీళ్లు పోస్తా ఉండాన్రా. నిషి నిషి ఏమైందబ్బోడా? ఎందుకు నిషిని పిలుస్తా ఉండావు? చెప్పు యువరాజ్. అమ్మ చూడు ఏం చేస్తుందో. నేనేం చేసుండాను? మొక్కలకి నీళ్లు పోస్తా ఉండాను అంతే కదా. అది చాలదా అత్తయ్య? అసలు మీరిప్పుడు ఎవరు? ఎవరు? ఎమ్మెల్యే అమ్మా, ఎమ్మెల్యే. ఇప్పుడు నువ్వు పొలిటీషియన్వి. ఇలాంటి పనులు చేయకూడదు. ఎమ్మెల్యే అయితే ఏంది? మొక్కలకి నీళ్లు పోయకూడదా ఏంది? పొయ్యాలత్తయ్య, కానీ ఇలా కాదు. ఇలాంటివి మీడియా ముందు చేయాలి. అసలు మీరు ట్రెండ్ చెప్తాను, అది ఇక్కడ పెట్టండి. పదండి పదండి. పదమ్మా. కూర్చోండి. రేపు టికెట్ ఇస్తారు. ఆ తర్వాత పార్టీ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కలిసి మిమ్మల్ని గెలిపిస్తారు. అప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యాక ఇలా ఉంటే కుదరదు. ఇంకా ఎట్టుండాలి? మాట మారాలి, నడక మారాలి, మనిషే మారాలి. ఏంది? నడక కూడా మార్చాలనా? అవునత్తయ్య. లేచి నడిచి చూపించండి. లేవండి. లేమ్మా. నువ్వేమీ ఫ్యాషన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. కొంచెం హుందాగా నడువు. అత్తయ్య, మధ్య మధ్యలో దండాలు పెడుతూ నవ్వుతూ చేతులూపుతూ ఉండండి. ఎవరో తెలియకపోయినా జనాల్లో కొందరిని చూసి బావున్నారా అని అడగండి. అట్నే అమ్మే. బాగుండారా? బాగుండారా? ఓకేనా అమ్మి? వావ్ అత్తయ్య, అప్పుడే ఎమ్మెల్యే కల వచ్చేసింది మీకు. పో అమ్మి, నాకు సిగ్గేస్తా ఉండదు. ఏందో జరుగుతా ఉండేదంతా కలలాగా ఉండదే. అసలు నిజమని నమ్మలేకపోతా ఉండాననుకో. మన టైం స్టార్ట్ అయిందమ్మా. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేదు. జయంతి, వస్తా ఉండాను బా. అమ్మా, అత్తయ్య స్టైల్. మర్చిపోయి ఉండానమ్మి. వదినా, ఇదిగో ఇది చూడండి. పాత పేపర్లా ఉంది. ఓ, మినిస్టర్ చెప్పిన న్యూస్. నువ్వు వెతుకుతున్న న్యూస్ పేపరా? అవును వదినా. ఇదిగోండి, మినిస్టర్ మా అమ్మ గురించి చెప్పిన న్యూస్. లంచం తీసుకుందని కుట్ర పన్ని సస్పెండ్ చేపిస్తే జగదాత్రి వాళ్ళమ్మ అవన్నీ అబద్ధాలని ప్రూవ్ చేసుకుని మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యారక్క. ఇప్పుడు అమ్మని అరెస్ట్ చేసిన ఏసీబీ ఆఫీసర్ ఎవరో కనుక్కొని ఎక్కడున్నారో కనిపెట్టి స్టేట్మెంట్ తీసుకుంటే అమ్మ మీద పడిన నింద వెనక ఎవరెవరున్నారో వాళ్ళందరి గురించి మనకు తెలిసిపోతుంది వదినా. సూపర్. నాకంటే త్వరగా ఆ పేపర్ని సంపాదించావు. అయినా నీకు 20 ఏళ్ల ముందు పేపర్ ఎలా దొరికింది? అది బసిరి. మాకు బాగా కావాల్సిన టీచర్ని అడిగితే ఆయన లోకల్ లైబ్రరీయన్తో మాట్లాడి మాకిప్పించాడు వదినా. ఓ, ఏమో అనుకున్నాను కానీ నీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి జగదాత్రి. ఇప్పుడే నా టీంకి చెప్పి ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయమని, ఈ ఆఫీసర్ని కనిపెట్టమని చెప్తాను. పర్లేదక్క, మా టీంకి చెప్పాం, వాళ్ళు వెతుకుతున్నారు. మీ టీం ఏంటి? ఏదో పోలీస్ వాళ్ళలాగా మా టీంకి చెప్పాం, వాళ్ళు చూసుకుంటారు అంటున్నావు. అంటే కేదార్ ఫ్రెండ్ పోలీస్ ఉన్నారు కదా వదినా, ఆయన టీంకే మేము చెప్పాము. కేదార్ దాని గురించే చెప్తున్నాడు. అవునక్క, పోలీసులైతే త్వరగా కనిపెడతారు కదా. సరే వదినా, మీరు రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళి పని చూసుకుంటాం. పర్లేదక్క, మా టీంకి చెప్పాం, వాళ్ళు వెతుకుతున్నారు. జగదాత్రి, కేదార్ నాతో అన్ని పంచుకుంటున్నా కూడా ఎందుకో ఎప్పుడో ఏదో దాస్తున్నట్టు, నాకు నిజం తెలియకూడదని జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో దాస్తున్నారు, అది మాత్రం అర్థమవుతుంది. అదేంటో కనిపెట్టాలి.
సారీ, క్లూ దొరికిందన్న ఎగ్జైట్మెంట్లో టంగ్ స్లిప్ అయిపోయా. బస్ రెడ్డి పేరు నేను కూడా చెప్పబోయాను. నువ్వు జస్ట్ నాకంటే 1 సెకండ్ ముందు చెప్పావంతే. అర్జెంటుగా అండర్ కవర్లో మనం నేర్చుకున్న రూల్స్ అన్నీ మళ్ళీ చదవాల్సిన టైం వచ్చేసింది. అదే కదా, ఉదయం దగ్గర తెలియకుండానే నిజం చెప్పేస్తున్నాం. ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ లో పడిపోతాం కేదార్. ఉదయం దగ్గర కూడా మనం అలర్ట్ గా ఉండడానికి మనం ఏదో ఒక వే వెతకాలి. దానికంటే ముందు ఇద్దరికీ మంచి కాఫీ కావాలి. నువ్వు వెళ్ళి కూర్చో, నేను మంచి కాఫీ చేసుకుని తీసుకొస్తాను. ఏమొద్దు, నేనే కాఫీ పెట్టుకుని వస్తాను. నువ్వు వెళ్ళి బసిరెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్లాన్ చేయి. వెళ్ళు. దాత్రి, కేదార్, చెప్పిన మాట విను. నువ్వు కాఫీ పెడితే ఇంట్లో వాళ్ళు చూసి ఏమనుకుంటారు? నా భార్యకి నేను కాఫీ పెట్టుకుని తీసుకెళ్తున్నాను అనుకుంటారు. ఆ, నా భార్యని నేను చాలా ప్రేమిస్తున్నాను అని అనుకుంటారు. కానీ కేదార్, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు. అది కాదు. పదవే మనవరాలా, ఈవేళ మీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాం. బామ్మా, కేదార్కి ఇవన్నీ ఇష్టమో కాదో తెలియకుండా తనని అడగకుండా ఇలా వచ్చి షూట్ అంటే ఏమనుకుంటాడో. ఏమీ అనుకోడు. ఆ అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసుకుంటాడు. నీ ప్రేమని ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఇలాగే నానుస్తూ ఉంటే ఆ జగదాత్రి ఏదో ఒక రోజు నీ దారికి అడ్డొస్తుంది. నా మాట వినవే. కేదారికి కూడా నువ్వంటే ఇష్టం. అందుకే కదా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కానీ ఆ జగదాత్రి వల్లనే మేం కలవలేకపోతున్నాం బామ్మ. అందుకే కదా ఈ సెటప్. మీ పెళ్లి పనులు మొదలవుతున్నాయని ఆ జగదాత్రి కూడా అర్థమైపోతే అప్పుడు ఇంకా ఏమీ చేయలేనని సైలెంట్గా ఉంటుంది. మరి కేదార్ ఒప్పుకోకపోతే, జగదాత్రి అడ్డుపడితే? దానికి తయారయ్యే వచ్చాను. టాంటానాయ్. ఇదంతా మొదలయ్యింది నువ్వు చస్తాను అనడంతోనే కదే. మళ్ళీ అదే అస్సరం వేద్దాం. నువ్వు అనుకున్నది జరగకపోతే విషం తాగుతానని చెప్పు. మీ నాన్నకు భయపడైనా జగదాత్రి కేదార్లు నువ్వు చెప్పినట్టు వింటారు. కరెక్ట్గా చెప్పావు బామ్మ. సరే పద వెళ్దాం. పద. కేదార్, నా కోసం నువ్వు నా కోసం? నీకేం అర్థమైందో నాకు తెలీదు, కానీ నేనేం చేయలేదు. అసలు నీకోసం చేయలేదు. దొంగ, నేను రావడం చూసి నేను వచ్చేసరికి నా కోసమే కాఫీ రెడీ చేసావు కదా. థ్యాంక్ యూ సో మచ్. నైనా